చంద్రనాయక్ న్యాయం జరిగేంత వరకు పోరాడతాం చంద్రనాయక్ న్యాయం జరిగేంత వరకు పోరాడతాం చంద్రనాయక్ న్యాయం జరిగేంత వరకు 16వ తారీఖున మరి దానాపురంలో సర్పంచ్ చంద్రశేఖర్ ఉండగా మరి ఆయన్ని పిలిచి ఆ సమావేశానికి ఆయన అధ్యక్షతన సమావేశము మరి నిర్వహించాల్సిన అవసరం ఉంది। మరి ఎమ్మెల్యే గారు ఆ ఊరికి వెళ్ళిన క్రమంలో మరి సర్పంచ్ చంద్రశేఖర్ ని వేదికపైకి రమ్మని చెప్పి మరి పక్కనే ఉన్నటువంటి గుడిసె కిష్టమ్మ మరి ఆమె ఉండి ఆయన ఎస్సీ అని చెప్పేసి చెప్పడంతో ఆగినాడు పిలవకుండా అని చెప్పేసి అదంతా అబద్ధము। మరి ఎమ్మెల్యేకి తెలుసు ఆయన ఎస్సీనా ఎస్టీనా బీసీనా అనేది, మరి నువ్వు కిందనే ఉండు అని చెప్పేసి ఆయన కింద పెట్టి మరి మీటింగ్ నిర్వహించడం అనేది మరి ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము ప్రజా సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం। ఈరోజు ఎస్సీ ఎస్టీలకు రకరకాల చట్టాలు ఉన్నాయి। మరి ఎస్సీల ముందు ఇంటి ముందర కానీ ఎస్టీల ఇంటి ముందర కానీ మరి కనీసం ఉమ్ము వేసినా కూడా మరి ఎస్సీ ఎస్టీ కేసులు కడతా ఉన్నారు। మరి రాజ్యాంగం కల్పించేటువంటి చట్టాలని మరి ఎస్సీ ఎస్టీ బీసీలు మరి అనుభవిస్తున్నారు। మరి అదే క్రమంలోనే కేసులు పెడతా ఉన్నారు పోలీసులు। మరి రోజు గత నెల 16వ తారీఖున జరిగినా కూడా మరి 20వ తారీఖు మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసి మరి ఇక్కడే సబ్ కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది। అదే విధంగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది, వేలాది మంది ఎస్పీ గారిని కలవడం జరిగింది। మరి ఇంతవరకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయకపోవడము మరి రాజకీయ పరంగా ఉద్దేశం మరి ఏముందో అర్థం కావడం లేదు। మరి రోజు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎన్నికలప్పుడు మరి ఇంట్లోకి వచ్చి మరి ఎస్సీనా ఎస్టీనా చూడకుండా మన పక్కన కూర్చొని మన మీద భుజం మీద చేసి మన ఇంట్లో అన్నం తిని మన ఇంట్లో నీళ్లు తాగిన వాళ్ళు ఓట్లు వేయించుకొని ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు మరి ఎమ్మెల్యే అయిన తర్వాత అని ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి దూరం పెడుతున్నారు। ఇది చాలా అన్యాయము, దుర్మార్గము। దీన్ని అందరూ కూడా మనమంతా ఖండించాల్సిన అవసరం ఉంది। మరి వెంటనే ఎమ్మెల్యే పైన కేసు పెట్టాలా, కేసు పెట్టి వెంటనే న్యాయ విచారణ జరిపించాలా। మరి అంతవరకు ఈ సమస్యను మేము వదిలే ప్రసక్తే లేదు। మేము అందరం కూడా మరి ప్రజా సంఘాలుగా ఇన్ని రోజులు ఆందోళన చేస్తున్నా మరి కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడి మరి కేసు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది। మరి ఇంతవరకు కలెక్టర్ గారు కూడా మరి నోరు మెదపడం లేదు। సబ్ కలెక్టర్ గారు కలవడం జరిగింది రెండోసారి। మరి ఆయన ఏమంటాడు, నేను మాట్లాడతా కలెక్టర్ అని చెప్పేసి రెఫర్ టు కలెక్టర్ రాస్తున్నాడు కానీ లెటర్ పైన మరి సబ్ కలెక్టర్ గారు కనీసం ఆ ఊరికి వెళ్ళి కనీసం ఆ ఊర్లో ఏం జరిగిందని చెప్పేసి ఆయన విచారణ కూడా చేయలేదంటే ఎంత దుర్మార్గం ఇది। మరి మీరంతా ప్రజలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది। మరి ఎమ్మెల్యేలకు ఒక చట్టం ఉండదు, మినిస్టర్లకు ఒక చట్టం ఉండదు। మరి ఎస్సీ ఎస్టీల చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళే మరి తుంగలో దొక్కుతున్నారు। దీన్ని ఖచ్చితంగా మనం తీరుబాటు చేయాల్సిన అవసరం ఉంది। మరి చంద్ర గారికి న్యాయం జరిగేంత వరకు మేమంతా పోరాటం చేస్తాము అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు రాఘుల రాముడు, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఎన్టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్। మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు। నేను ధనాపురం గ్రామ సర్పంచ్ని। గత 16వ తేదీ ధనాపురం గ్రామంలో నాకు జరిగిన వివక్షత గురించి అందరికీ తెలిసే ఉంటుంది। కానీ ఆ వివక్షత జరిగిన రోజు నుండి 20వ తేదీ వరకు ఎదురు చూసి 20వ తేదీ కంప్లైంట్ ఇచ్చాము, సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము, పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చాము। కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు। ఎందుకని మేము ఈరోజు అదే వివరణ మళ్ళీ అడగడానికి సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర వచ్చి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి బయటకు వచ్చి మీడియా ముఖంగా మేము అడుగుతున్నాం మళ్ళీ ఎందుకు ఇప్పటి వరకు పోలీసులు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు, ఎందుకని ప్రశ్నిస్తున్నాము। కేసు నమోదు చేసి ఎమ్మెల్యే గారి పైన గుడిసె కృష్ణమ్మ గారి పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను। నా ధనాపురం సర్పంచ్ చంద్రశేఖర్। ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు ప్రజా సంఘాల నాయకులకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు। మేము ఇక్కడ అసెంబ్లీ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే గత నెల 16వ తారీఖున మన దానాపురం సర్పంచ్ గారైనటువంటి శ్రీ చంద్రశేఖర్ అన్నకి జాతీయ వివక్షత చూపించడం జరిగింది। దీని పట్ల అప్పటి దగ్గర నెల నుంచి ప్రజా సంఘాల నాయకులైతేనేమి ఇంకా మరి వేరే గిరిజన నాయకులైతేనేమి అందరూ అన్న పక్షాలు నిలబడి ఎన్నో కంప్లైంట్లు కలెక్టర్ గారికి పోలీస్ శాఖకు మరి సబ్ కలెక్టర్ గారికి ఇప్పటికీ రెండోసారి ఇచ్చాము, కలెక్టర్ గారికి కూడా ఇచ్చారు అన్న వాళ్ళు చెప్పినట్టు, అయినా ఏ రెస్పాన్సిబిలిటీ లేదు। 750 గడప ఉన్న దానాపురం గ్రామం ఒక వ్యక్తిని నమ్మి
అతన్ని ఎంచుకోవడం జరిగింది సర్పంచ్ గా. అంటే ఆ ఊరికి ఒక ప్రథమ పౌరుడు ఎవరైనా ఉన్నారంటే సర్పంచే. ఎమ్మెల్యే ఎక్కడ ఉంటారో ఆ యొక్క గ్రామం యొక్క స్థితిగతులు ఏమి ఆయనకి ఏం ఐడియా ఉండదు నాకు తెలిసినంత వరకు. ఉన్నా కూడా ఆయన అందుబాటులో నిత్యం ఉండడు. ఏదైనా ప్రభుత్వానికి కానీ, ఇప్పుడు నడిచే ప్రభుత్వానికి కానీ, గ్రామానికి కానీ అనుసంధానంగా ఒక వ్యక్తి ఉన్నారంటే అతను ఎవరు ఉంటారంటే మొదటి వ్యక్తి సర్పంచే. అతనిని ఒక సభకు పిలిచి అగౌరవపరచాలని ఏం కాన్సెప్ట్ తీసుకున్నారు మీరు? సరే అగౌరవపరిచ ఒక మీకున్న పక్కన లేడీ ఆమె చెప్పిన గుడిసె కిష్టమ్మ చెప్పిన అంటేనే ఆయన పైకి రాని, మీరు జాతి వివక్షత లేని మనిషి అయితే ఎవరైతేనేముంది పైకి రండి అని చెప్పేసి అతను ఆహ్వానించుంటే మిమ్మల్ని ఒక పూలమాల వేసి గజమాలతో సత్కరించే వాళ్ళం సార్. ఈ రోజు ప్రజా సంఘాల నాయకులందరూ మీ గురించి ఎందుకు ఇంత పోరాటం చేయాల్సి వస్తుందంటే 750 గడప నమ్మి ఎన్నుకున్న వ్యక్తినే మీరు ఇంత అవమానపరమైన దీనిలో మీరు ట్రీట్ చేస్తున్నారంటే మాలాంటి సామాన్యమైన వ్యక్తులకు ఏం మర్యాద ఇస్తారు మీరు? సామాన్యమైన వ్యక్తికి మర్యాద అంటే ఏముండదు. అతను తానా కొడితే తందానా అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటి వరకు మేము ప్రజా సంఘాల నాయకులు అందరం కలిసి పోరాడుతుంటే ఏముంది లేదు, ఎమ్మెల్యే మామూలే కాంప్రమైజ్ అవుతాడులే అని చెప్పేసి ఏదో ఆయనకు చెప్తే కూడా ఈ విషయం చంద్రశేఖర్ గారు వదిలేసిన, ఈవెన్ ఏదో పార్టీ బలోపేతాకారంలో ఎవరో ఉన్న డబ్బు ఉన్న వ్యక్తులు వదిలేసినా కూడా ప్రజా సంఘాల నాయకులుగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ పోరాటాన్ని ఆపేదే లేదు. ఇంకా కావాలంటే ఇదే ఆదోనిలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడానికి కూడా సిద్ధపడతాం మేము. మాకు ఎందుకు ఇంత ఆక్రోశం అంటే ఒక సాటి వ్యక్తిని మర్యాదించలేనప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఎందుకు అవుతావు? ఎమ్మెల్యే అయ్యడానికి అర్హత కూడా ఉండదు నీకు. అలాంటిది నిన్ను నమ్మి ఇంతమంది ఓట్లేసే నువ్వు ఓన్లీ అగ్రకులాల వర్ణాల వాళ్ళు ఓటేస్తేనే గెలిచలేదు సార్. మీరు మాలాంటి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు ఓటేసినందుకు కూడా గెలిచి మా ఓటు కూడా ఒక కారణం అంటే అది నేను నమ్మి నేను ప్రేమగా చూశాం కాబట్టి నువ్వు ఈరోజు గెలిచి ఈ స్థానంలో ఉన్నావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ శాఖ వారు మరియు కలెక్టర్ గారు స్పందించి చంద్రశేఖర్ అన్నకు న్యాయం జరపాలా. ఒకవేళ న్యాయం జరపని పక్షంలో చంద్రశేఖర్ అన్న పైన ఏదైనా ఒత్తిడి తెచ్చి అతన్ని రాజకీయ ప్రయత్నం చేసినా ఈవెన్ ఆయన వదిలిపెట్టినా ఇది చంద్రశేఖర్ అన్న గారి సమస్య కాదు, ప్రజా సంఘాల సమస్య. ప్రజలు దీని వివక్షతను ఇప్పటికి కూడా దగ్గర స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా వివక్షతన కొన్ని చోట్ల దేవాలయాలలో బ్రాహ్మణులుగా నియమిస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళను. అలాంటి ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న తరంలో మరి మీరు ఇలాంటి ఏ మెసేజ్ పంపాలంటున్నారు సమాజానికి? ఇది చాలా తప్పు సార్. మీలాంటి ఉన్నతమైన వాళ్ళు మాలాంటి వాళ్ళని చేదోడుగా తెరిస్తే మేము ఇంకా ఉన్నత శిఖరాలకు అధిరోహించడం జరుగుతుంది. నిన్ను చూసుకొని ఇంకో 10 మంది రేపు పొద్దున మీరే చేశారు, నీకు ఎమ్మెల్యేనే మాట వింటారు మా అన్న చెప్పినట్టు ఇంతాక నీకే లేదు నైనా మాకేం చేస్తావు అంటే ఇప్పుడు మేము ఏం సమాధానం చెప్పాలి సార్? చెప్పలేం కదా. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దీని పట్ల స్పందించాలి. స్పందించడమే కాకుండా ఆయన తక్షణంగా ఆయన పట్ల ఆయనే వెళ్ళి కేసులో ముద్దాయిగా చేర్చుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలి సార్. ఇవాళ ఇది చేయని పక్షంలో మేము ఇంకా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి సిద్ధం. ఇంకా తదుపరి కార్యక్రమాలు చాలా వరకు పోనీయకుండా మీరు దీన్ని ఇక్కడితో స్టాప్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా సగౌరవంగా మేము అడిగేది ఏంటంటే దయచేసి మా యొక్క గిరిజన నాయకుడి పైన అవమానం జరిగింది కాబట్టి అవమానానికి ప్రతికారంగా మీరు ఒక ఎఫ్ఐఆర్ కట్టడానికి ఏమైందండి? మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? ఎఫ్ఐఆర్ కట్టడానికి ఎమ్మెల్యేనా? ఆయన కూడా ఒక మనిషే మాలాంటి. ఆయన రేపు 5 ఏళ్ళు దాటితే పదవి విడిచిపోతే ఒక రెడ్డినో కాపునో కమ్మనో అవుతాడు అంతే. కాబట్టి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేతులు ఎత్తి నమస్కరిస్తూ కలెక్టర్ గారి సహాయంతో మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ప్రజా సంఘాలకు అదేవిధంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం దాదాపు జూన్ 16 నుంచి ఈ రోజు వరకు కూడా దానాపురంలో జరిగిన యొక్క ఘటనకు సంబంధించి ఏమాత్రం కూడా పెద్ద ఎత్తున 20వ తేదీ పెద్ద ఎత్తున మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తీసిన
అదే విధంగా కలెక్టర్ ఆఫీస్ పోయి కూడా అక్కడ జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఉన్నప్పుడు ఆయనను కూడా మేము ఆయనకు మెమోరాండం ఇచ్చాము. ఆయన కూడా అన్నాడు ఎస్పీతో నేను మాట్లాడి దీని విషయంలో మాట్లాడతానని కూడా కలెక్టర్ గారు చెప్పినారు. మరి ఎస్పీ పోలీస్ స్టేషన్ లో కూడా అక్కడ మెమోరాండం ఇచ్చాము. అయినా కూడా ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. మరి ఇలాంటి స్పందన లేనప్పుడు కనీసం దళితులు అంటే మీకు మనుషులు కాదా? మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఎందుకు స్పందించడం లేదు? ఒకవేళ దానాపురంలోనే కాదు, దానాపురంలో చంద్రశేఖర్ కు సర్పంచ్ జరిగిన అవమానం కాదు, మా అందరికి జరిగినట్టే. ఇటు దళిత జాతికి అయితేనేమి, గిరిజనకు అయితేనేమి, మైనార్టీలకు అందరికీ కూడా ఇది జరిగినట్టని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఈ కేసు పైన మేము ఇస్తున్న ఈ రోజు సబ్ కలెక్టర్ కి ఇచ్చాం. ఈ రోజు కూడా ఆయన స్పందిస్తారో లేదో కానీ తెలియదు. ఖచ్చితంగా ఇది స్పందించకుంటే ఎందుకున్నారా అంటాం మేము. పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ, కలెక్టర్ వాళ్ళు గానీ వీళ్ళందరూ ఎందుకున్నారు? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ మాత్రము స్పందన లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత ముట్టిందో మాకు తెలియదు, మరి ఎస్పీకి ఎంత ముట్టిందో. కనీసం ఇక్కడ డిఎస్పీకి పోయి కూడా మేము అడిగాము, అది మా ఆధ్వర్యం లేదు, మీరు ఎస్పీని అడగండి పోయి అన్నారు. మేము అక్కడ కలెక్టర్ దగ్గర పోతే నేను మాట్లాడతాడు అన్నప్పుడు మేము సమాధానంగానే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందేమని కాళ్ళు కాలిన పిల్లలలాగా మేము తిరుగుతూనే ఉన్నాం. నెల రోజులైంది. ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకవేళ ఎమ్మెల్యే నేను క్షమాపణ అడిగినాను అంటాడా, కానీ ఎక్కడ చంద్రశేఖర్ దగ్గర అడగలే, దానాపురంలో అడగలే, లేదా ప్రజా సంఘాల దగ్గర వచ్చి అడగలే. ఖచ్చితంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు దానాపురమే కాదు, ఈ ఆదోని నియోజకవర్గంలో 42 పల్లెలు ఉన్నాయి. ఇన్ని పల్లెల్లోన మొత్తం అంటరాని వాళ్ళు దళితులు అంటేనే ఎక్కడ ఉన్న వాళ్ళు గుడి దగ్గర పోతే బయట పెడుతున్నారు. మరి గుడి ప్రవేశం ఇవ్వండి, గుడిలో ప్రవేశం చెప్పండి. మీరు ఒక ఎమ్మెల్యేగా, మీకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ గా, మీరు ఒక కలెక్టర్ గా గుడిలో ప్రవేశం చెప్పండి దళితులకు సాధించమని. అది చేస్తే నిజంగా దళితుల పట్ల, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల మీకు అవగాహన ఉంది అని మేము అనుకుంటాం. మీకు అవగాహన లేదు, మీరు చట్టాలు చదువుకోలేదు. నిమ్మకి నీరెత్తినట్లు మీ ప్రభుత్వాలు గాని, మీ అధికారం గాని, ఈ ఆర్ఎస్ఎస్ గాని, బీజేపీ ప్రభుత్వం గాని ఈవేళ దళితుల పైన, ముస్లిం పైన, గిరిజనుల పైన, మహిళల పైన కంకణం కట్టుకొని వచ్చి ఈరోజు ఈ భారతదేశం ఒక మధు మెక్కిన మదంతోనే ఈవేళ రాజ్యం ఏలుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఇది జరగాలంటే ఈ ప్రభుత్వం అయితేనేమి, మరి ఇక్కడ ఉన్న ఎస్పీ గాని, డిఎస్పీ గాని, ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ గాని మా అందరికీ దళితులకి గుడులలో ప్రవేశం కల్పించండి. మేము అప్పుడు ఖచ్చితంగా మేము ఒప్పుకుంటాం. ఆ కేసు మాత్రము కుడిసె కృష్ణమ్మ మీద, మరి ఎమ్మెల్యే మీద కేసు కట్టి రిజిస్టర్ చేసి మరి సర్పంచ్కి న్యాయం జరిపించాలా, ప్రజా సంఘాలకి క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటూ మరి ఈ యొక్క మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు సుజ్ఞానమ్మ, స్త్రీ ఉంటే POW.